హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గిన్నె తీసుకొని గిన్నె కప్పు వరకు కందిపప్పును కొలుచుకొని ఇప్పుడు నీళ్ళు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకుందాం. ఇప్పుడు పాలకూరని సన్నగా తరుక్కొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు నానిన పప్పుని ఒక గిన్నెలో వేసుకొని పప్పు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని మెత్తగా ఉడికించుకుందాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు పప్పు ఉడికినాక సన్నగా తరుక్కున్న పాలకూరని వేసి ఒకసారి కలిసేటట్టుగా కలుపుకుందాం. ఒక కట్ట పాలకూరకి 2 టమాటాలు అయితే సరిపోద్ది. ఇలా పెద్ద ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పప్పు కూరతో మెత్తగా మెదుపుకొని తాలింపు వేసుకుందాం. ఒక కడాయి తీసుకొని నూనె పోసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేపుకొని మనం రుబ్బుకున్న పప్పులో వేసుకుంటే మన పాలకూర పప్పు రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.